ఐఎంసీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకి నా యొక్క నమస్సుమాంజలు. నా పేరు డాక్టర్ డి బాలకృష్ణన్, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద వైద్య నిలయం, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అనే శీర్షిక ద్వారా ఈరోజు ముఖ్యంగా మనం ఎండలో బాగా వెళ్తున్నాం. వేసవి కాలం ఇది. సన్షేడ్స్, నుదురు ప్రాంతమంతా మంటలాగా ఉండడం, చిన్న చిన్న చెమట పొక్కులు రావడం, శరీరం అంతా మంటలేవడం, బయటకు వెళ్ళాలంటే భయంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏం చేస్తే మంచిది? చాలామందికి నుదురు ప్రాంతం అంతా నల్లగా కమిలి మాడిపోయినట్లు అవుతుంది. అలా రావడానికి కారణాలు ఏంటి? శరీర ఇతర ప్రాంతాల్లో చిన్న పొక్కులు, చెమట పొక్కుల్లాగా, దాన్ని చెమటకాయలు అంటారు, ఆ విధంగా ప్రబలే అవకాశం ఉంది. మరి ఈ వేసవి కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వేసవి తాపాన్ని తట్టుకొని బయటపడే అవకాశం ఉంటుందో గమనిస్తాం. మరీ ముఖ్యంగా వేసవిలో ఎండలో వెళ్ళకుండా డైరెక్ట్గా ప్రత్యక్షంగా సూర్యరశ్మి పైన పడకుండా జాగ్రత్తలు పడాలి. ఎలా అంటే, బయటకు వెళ్ళిన ప్రతిసారి తప్పకుండా గొడుగు తీసుకొని వెళ్ళడం సర్వత్రా శ్రేయస్కరం. అలా వీలు కాని పక్షంలో తప్పకుండా క్యాప్ పెట్టుకొని వెళ్ళడం సర్వత్రా శ్రేయస్కరం. ఇలా ఈ విధానాలు పాటించినట్లయితే ప్రత్యక్షంగా సూర్యరశ్మి మన ముఖం పైన పడకుండా కాపాడుకున్న వాళ్ళం అవుతాము. తప్పనిసరి అయితే తప్ప ఎండ ఉన్న వేళల్లో మధ్యాహ్నం ప్రాంతంలో బయటకు వెళ్ళకుండా ఉండడమే సర్వత్రా శ్రేయస్కరం. అందుకే అవసరమైతే తప్ప పగటి వేళల్లో బయటకు వెళ్ళకండి. తప్పనిసరిగా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడితే ఈ సన్ ప్రొటెక్షన్, ఎండ తగలకుండా గొడుగు కానీ క్యాప్ కానీ పెట్టుకొని మన తల భాగాన్ని కాపాడుకోవడం చాలా మంచిది. ఇలా మరి ఇంకా ఏం చేస్తే మంచిది? బయటకు వెళ్ళిన ప్రతిసారి ఎంత ఎక్కువ సార్లు వీలైతే ఎక్కువ మార్లు చల్లని నీటితో ముఖాన్ని పరిశుభ్రపరచుకోవడం చాలా మంచిది. దానివల్ల ముఖము, తల ఇవన్నీ కూడా ఎండ వేడి నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. అప్పటికప్పుడు మన ముఖం పైన పేరుకున్నటువంటి చెమట కానీ ధూళి కణాలు చెమటకు అంటుకుని అలాగే ఉంటాయి. దానివల్ల ఇతరత్ర చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కావున బయటకు వెళ్ళి వచ్చిన ప్రతిసారి చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవడం, ఇతరత్ర శరీర భాగాలను, కాళ్ళు చేతులు కానివ్వండి, పూర్తిగా పరిశుభ్రపరచుకోవడం ఎంతైనా మంచిది. దీనివల్ల ఈ ఎండ బారి నుంచి కొంతవరకు మనల్ని మనం కాపాడుకునే అవకాశం ఉంది. వేసవిలో విరుద్ధమైన ఆహార పదార్థాలు తీసుకోకూడదు. అవి ఏంటంటే, అతి ఎక్కువగా డీప్ ఫ్రైస్ కానీ, శీతల పానీయాలు, ఎండ వేడి బాగా ఉందని చెప్పేసి ఎక్కువ మంది కూల్ డ్రింక్స్, శీతల పానీయాలు తాగే అవకాశాలు ఉన్నాయి. కనుక వేసవిలో శీతల పానీయాలు అసలే త్రాగకూడదు. ఎప్పుడైనా కూడా శీతల పానీయాలు తాగకూడదు, మరీ వేసవిలో అసలే తాగకూడదు. అంతేకాకుండా ఫ్రిడ్జ్లో నిలువ పెట్టినటువంటి చల్లటి నీటిని కూడా తాగకూడదు. మామూలుగా కుండలో వేసినటువంటి లేదా రంజన్లో పోసినటువంటి నీటిని తాగడం సర్వత్రా శ్రేయస్కరం. ఎప్పుడైతే ఫ్రిడ్జ్లో వాటర్ కానీ శీతల పానీయాలు తాగుతామో లేదా ఐస్ వాటర్ తాగుంటామో అప్పుడు శరీరంలో ఎక్కువ వేడి ఉద్భవించే అవకాశం ఉంది. కాబట్టి అతి చల్లని నీటిని తాగకూడదు. మరీ ఎండలో నుండి వచ్చాక గటగట నీళ్లు తాగడం అస్సలే చేయకూడదు. దాహం వేస్తుంది కానీ నీటిని తాగకూడదు. కాస్త ఒళ్ళంతా పరిశుభ్రపరచుకొని తలపైన కాస్త నీళ్లు చల్లుకొని
శరీరం ఒకంత ఉపశమించాక మాత్రమే నీటిని తాగాలి. అలా కానిచో కొన్ని సందర్భాల్లో షాక్స్, హార్ట్ షాక్ అంటారు, ఎండ తీవ్రత ప్రభావం అతి ఎక్కువ వేడి నుండి వచ్చాం కనుక ఏమాత్రం ఆలోచించకుండా గటగట నీళ్లు తాగినట్లయితే ప్రమాదానికి లోనై ప్రాణహాని సంభవించిన సందర్భాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. కావున ఎండలో నుండి వచ్చాక కాసేపు విశ్రమించి శరీరాన్ని చల్లబరిచి ఆ తర్వాత నీటిని తాగాలి. అంతేకాని ఆదుర్తాగా నీటిని ఎక్కడ పడితే అక్కడ తాగకూడదు. అది చాలా ప్రమాదం. వేసవి తాపాన్ని తట్టుకోలేక చాలామంది అలా తాగుతుంటారు, కానీ తాగకూడదు. అది చాలా ప్రమాదభరితం. కాబట్టి ఈ సూచనలు తప్పకుండా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక తీసుకోవాల్సిన ఆహార పదార్థాల విషయానికి వచ్చినట్లయితే పళ్ళ రసాలు ఎక్కువగా తీసుకోండి, పళ్ళు తినండి. ప్రతిరోజు అవసరమైతే 2 లేదా 3 సార్లు మజ్జిగ కానీ, లైమ్ జ్యూస్, నిమ్మరసం కానీ ఇలాంటి రసాలు ఎక్కువగా తీసుకోండి. దాంతోపాటుగా సబ్జా గింజలు అని చెప్పేసి దొరుకుతాయి. వాటి నీళ్ళను నానబెట్టి ఒక్కొక్క చెంచా మనం తాగుతున్నటువంటి నీటిలో కానీ లేదా మజ్జిగలో కానీ కలుపుకొని తాగినట్లయితే శరీర ఉష్ణోగ్రతని తగ్గించే అవకాశం ఉంది. అంటే ఎండ వేడి వారి నుంచి మనల్ని రక్షిస్తుంటాయి. కాబట్టి ఈ ఆహార పదార్థాలను తూచా తప్పకుండా తీసుకోవడం చాలా మంచిది. ఎండవేడి చాలా ఉందని చెప్పేసేసి ఈ వేసవి కాలంలో మరీ ముఖ్యంగా మ్యాంగోస్, మామిడి పళ్ళు, మామిడికాయలు చాలా ఎక్కువగా వస్తుంటాయి. అందరికీ ఒక రకమైనటువంటి అపోహ ఉంటుంది, వేడి ఎక్కువగా చేస్తుందని చెప్పి మామిడి పళ్ళను, మామిడికాయలను చాలామంది తినరు. కానీ నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా మామిడి పళ్ళను, మామిడికాయలను తినండి. వాటి వల్ల ఎలాంటి వేడి చెయ్యదు. రకరకాల మామిడి పళ్ళు వస్తుంటాయి, ఏ రకం మామిడి పళ్ళు అయినా అవనివ్వండి. కనీసం ఆల్టర్నేట్ డే దినం తప్పి తినం కానీ, ఒకరోజు కానీ మితంగా తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. ఎలాగో తినమన్నామని చెప్పేసేసి ముప్పొద్దుల ఉదయం నుంచి సాయంత్రం వరకు మామిడి పళ్ళు తింటూ కూర్చోవడం కాదు. చాలామంది ఏం చేస్తారంటే ఈ సీజన్లో వెళ్తే దొరకవని చెప్పేసేసి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు 3-4 మామిడి పళ్ళు తింటారు. అలా తినడం అసంబద్ధం. కాబట్టి అలా తినకూడదు. ఆల్టర్నేట్ డే, ఒకరోజు మామిడి పండు తినండి, ఒకరోజు దానిమ్మ తినండి, ఇంకో రోజు తినండి. అలా కనీసం ఆల్టర్నేట్ డే మామిడి పళ్ళను తినండి. దానివల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయి. ఒంట్లో ఉన్న వేడిని తీసేస్తుంది. తర్వాత శరీరానికి అవసరమైనటువంటి పోషణ శక్తిని అందిస్తాయి మామిడి పళ్ళు. కాబట్టి నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా తినొచ్చు. వాటితో పాటు ఇతరత్ర అన్ని రకాల పళ్ళు, వాటర్ మిలన్స్ కానీ, మస్కా మిలన్ కానీ, ఏ పళ్ళు ఇష్టం ఉంటే ఆ పళ్ళు తినండి. సీజనబుల్ ఫ్రూట్స్, ఎండాకాలంలో వచ్చేవి మామిడి పళ్ళు, మ్యాంగోస్ కనుక ఈ కాలంలో ఎక్కువగా తిన్నట్లయితే మనకు రాబోయే శీతాకాలంలో, వర్షాకాలంలో శరీరం చలి నుంచి వర్షా ప్రభావం వల్ల తట్టుకునే శక్తిని ఈ మామిడి పళ్ళ ద్వారా వచ్చే శక్తి ప్రొటెస్ట్ చేస్తుంది, తట్టుకునే శక్తిని కల్పిస్తాయి. కాబట్టి నిరభ్యంతరంగా తినండి. మన శరీరాన్ని పూర్తి స్థాయిలో అనారోగ్య సమస్యల నుంచి ఎదుర్కొనే శక్తిని పొందండి. శరీరం మొత్తం టోటల్గా మనం తీసుకున్నటువంటి మామిడి పళ్ళ నుంచి వచ్చినటువంటి శక్తిని మన శరీరంలో రిజర్వ్ చేసి పెట్టుకుంటుంది. అవసరమైన సందర్భాల్లో, అంటే వర్షాకాలంలో కానీ, శీతాకాలంలో కానీ, అతి ఎక్కువగా చలి ఉన్నప్పుడు, మనం వర్షంలో తడిసి వచ్చినప్పుడు, అలాంటి సందర్భాల్లో శరీరం లోపల నుండి ఉష్ణాన్ని అందిస్తాయి. అది మనం ఇప్పుడు వేసవిలో తీసుకున్నటువంటి మామిడి పళ్ళ ద్వారా వచ్చే శక్తి అన్నమాట. దాచిపెట్టబడి ఉంటుంది, అవసరానికి అనుగుణంగా శరీరం విడుదల చేస్తుంది. కాబట్టి ఏ సీజన్లో వచ్చే ఫలాలను ఆ సీజన్లో తప్పకుండా తినండి. దాని ద్వారా మన శరీర పోషణ, శరీర శక్తి, ఉత్పాదక శక్తి పెంపొందించబడుతుంది, రోగ నిరోధక శక్తి కూడా పెంపొందించబడుతుంది. ఇంకా మనం ఈ శరీరం పైన వేడి, ముఖం పైన వేడి, చెమట పొక్కులు వస్తాయని అనుకున్నాం కదా. మరి
ఎలాంటివి వస్తాయి ఏంటి అని అనుకున్నాం. నల్లగా కమిలిపోతుంది ముఖం అనుకున్నాం. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దాదాపుగా ఈ ఎండ వేడి బారి నుండి రక్షించబడతాము. అలా కాక ఎలాంటి జాగ్రత్తలు లేక లేదా తప్పనిసరి ముఖం కమిలిపోయినట్లయినా, ముఖం పైన చెమట పొక్కులు, శరీర భాగాలపైన చెమట పొక్కులు సంభవించినట్లయితే మరేం చేస్తే నుదురుపైన ఏర్పడ్డ కమిలినటువంటి చర్మం సాధారణ స్థితికి వస్తుంది, మంటలు తగ్గుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మంచి గృహ వైద్య విధానం ఉంది, పాటించండి. మాని పసుపు అని చెప్పేసి దొరుకుతుంది. ఒక 20 గ్రాముల మాని పసుపు, అలాగే చందనం లేదా గంధం పౌడర్ అని చెప్పేసి అంటారు. ఆ గంధం పౌడర్ ఒక 20 గ్రాములు, వట్టివేర్ల చూర్ణం అని చెప్పి దొరుకుతుంది, అదే ఒక 20 గ్రాములు తీసుకొని అందులో ముద్ద కర్పూరం పౌడర్ లాగా చేసేసి అదొక 10 గ్రాముల వరకు తీసుకొని చూర్ణాలని బాగా మెత్తగా మిక్సీలో వేసి పట్టి పెట్టుకోండి. ఈ పౌడర్ని ఒక డబ్బాలో పెట్టుకొని అవసరమైనంత మోతాదు 1 స్పూను 2 స్పూన్స్ తీసుకొని సెమీ లిక్విడ్ లాగా తయారు చేసేసి నుదురు ప్రాంతంలో మనం అప్లై చేసి ఫేస్ ప్యాక్ లాగా పెట్టేసుకొని ఒక 10-20 నిమిషాలు ఉంచినట్లయితే వితిన్ మినిట్స్ పెట్టిన 2-3 నిమిషాల తర్వాత నుంచే శరీరం చల్లబడన ఆరంభిస్తుంది, మంటలు త్వరితగతిన తగ్గిపోతాయి. ఇలా రోజు చేసినట్లయితే మన ముఖం కమిలిపోయి నల్లగా మారిన ముఖం యథాస్థితికి మామూలుగా చేరుకునే అవకాశం ఉంది. అలాగే చెమట పొక్కులు ఇతరత్ర ప్రాంతంలో చెమట ఎక్కువ పోస్తున్న ప్రాంతంలో మోచేయి ముందు భాగం లేదా మెడ కింది భాగంలో అక్కడక్కడ చెమట పొక్కులు వస్తుంటాయి. అలా వచ్చిన ప్రాంతాల్లో కూడా ఇదే లేపనాన్ని సెమీ లిక్విడ్లా చేసి పైపూతగా పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత చల్లటి నీటితో పరిశుభ్రపరచుకున్నట్లయితే ఈ చిన్ని చిట్కాతో పూర్తిగా మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది. ఇంతేకాక మనం అతి ఎండలో వెళ్తున్నాం కనుక వడదెబ్బ ఎండదెబ్బ అని వింటుంటాం. ఎండదెబ్బ అంటే ఏంటి, వడదెబ్బ అంటే ఏంటి అంటే ఇందాక చెప్పినట్టుగా డైరెక్ట్గా మనం ఎండలోకి బయలుదేరినట్లయితే ఎండ దెబ్బ తగిలి దానివల్ల వాంతులు విభేదులు సంభవించే అవకాశం ఉంది. దాన్నే ఇంగ్లీష్లో సన్ స్ట్రోక్ అని చెప్పేసి అంటాం. ఎండ దెబ్బ తగిలింది. మరి అలా ఎండ దెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం. ప్రతి మనిషి ముందుగా ఎండలో వెళ్ళకుండా, మరీ పగటి వేళ మధ్యాహ్నం సమయాలలో బయటకు వెళ్ళకుండా ఉండడం అత్యంత శ్రేయస్కరం. మరీ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళినట్లయితే క్యాప్స్ పెట్టుకొని లేదా గొడుగులు పట్టుకొని బయటకు వెళ్ళడం చాలా మంచిది. దాంతోపాటుగా ఒక జేబు రుమాలు, కర్చీఫ్ లాంటిది, చిన్న తువ్వాళ్ళ లాంటిది నీటిలో తడిపి తలకు పెట్టుకొని చుట్టుకున్నట్లయితే కూడా శరీరం అంతా చల్లగా ఉంటుంది. అంతేకాక ఉల్లిగడ్డ అందరికీ తెలుసు, అనియన్ ఉల్లిగడ్డ అంటారు. దాన్ని చిన్నగా 2 ముక్కలు చేసేసి జేబులో వేసుకున్నట్లయితే ఎండ దెబ్బ శరీరానికి తగలకుండా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ వేసవి తాపం తట్టుకోవడానికి రోజులో 2-3 సార్లు నిమ్మరసం కానీ మజ్జిగ, చిలికిన మజ్జిగ చల్ల అంటారు, అది తాగండి. వాటిలో సబ్జా గింజలు నానబెట్టి వేసినట్లయితే వేసవి తాపాన్ని ఎండ దెబ్బ తగలకుండా కాపాడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ 2 రకాల పానీయాల్ని తీసుకోండి. మరీ అవసరమైతే చెరుకు రసం, షుగర్ కేన్స్ అంటారు, వాటి ద్వారా తీసిన రసాన్ని కూడా తాగవచ్చు. దానివల్ల కూడా పూర్తి స్థాయిలో శరీర ఉష్ణోగ్రత తగ్గించే అవకాశం ఉంది. ఇక్కడ ఒకటి, మధుమేహ వ్యాధిగ్రస్తులు షుగర్ కేన్ అంటే చెరుకు రసాన్ని తాగకూడదు. మిగతా వారు సాధారణ ప్రజలు ఎవరైనా కూడా ఇతరత్రా చెప్పినటువంటి జ్యూస్, లైమ్ జ్యూస్ కానీ మజ్జిగ, అలాగే షుగర్ కేన్ రసాలు తీసుకోవచ్చు. ఇలా ఈ విధంగా ఇవి పాటించినట్లయితే ఎండ దెబ్బ వారి నుండి, సన్ స్ట్రోక్ నుంచి పూర్తిగా రక్షించుకోవచ్చు. అలా కాక ఇంకా అలాగే ఉంది,
సమస్య జటిలంగా ఉంది, మనం ఈ జాగ్రత్త వల్ల కోలుకోలేకపోయాము, వాంతులు మొదలయ్యాయి, లేదా విభేదులు అంటే విరేచనాలు, నీళ్ళ విరేచనాలు మొదలయ్యాయి అనుకుంటే మరి ఏం చేయాలి, ఏం చేస్తే తగ్గించే అవకాశం ఉంది అనేది పరిగణలోకి తీసుకున్నట్లయితే, మనం గృహ వైద్య విధానంలో మామూలుగా మజ్జిగ అని చెప్పాము ఇందాకే. మజ్జిగను ఎక్కువసార్లు తీసుకోవడం, మజ్జిగలో కాస్త శొంఠి పొడి లేదా మజ్జిగను డైరెక్ట్గా మధ్య మధ్య తీసుకున్నట్లయితే కొంతవరకు విరేచనలు కట్టుపడే అవకాశం ఉంది. దాంతోపాటుగా సగ్గుబియ్యం జావ, సాబ్ధాన్ అంటారు, సగ్గుబియ్యం జావ కూడా బాగా ఉడికించి ఆ జావని కాస్త చిటికెడు ఉప్పు వేసేసి గంటకి తాగినట్లయితే విరేచనాలు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. అలాగే వాంతులు రెండూ ఉంటాయి, వాంతులు విభేదులు. ఒక్కొక్కసారి వాంతులు మాత్రమే ఉంటాయి, ఒక్కోసారి విభేదులు మాత్రమే ఉంటాయి. విభేదులకి అంటే విరేచనాలకి ఇందాక చెప్పినటువంటి సగ్గుబియ్యం జావ బాగా పనిచేస్తుంది. అలాగే వాంతులు అయ్యేవారికి అల్లం రసం అంటే అల్లంతో తీసిన రసాన్ని నిమ్మరసంలో, లైమ్ జ్యూస్లో కాస్త కలిపేసి షుగర్ వేసి నిమ్మరసాన్ని అందించినట్లయితే కొంతవరకు వాంతులు తగ్గే అవకాశం ఉంది. అలా కాక ఇంకొకటి చేయవచ్చు, 1 స్పూన్ షుగర్, 1 చిటికెడు టేబుల్ సాల్ట్ ఉప్పు, 1 చిటికెడు వంట సోడా, ఈ 3 వేసి వీటిని 1 గ్లాస్ నీటిలో కలిపి గంటకు తాగించినట్లయితే ఒకారం అంటే వాంతి ఉన్న పరిస్థితి తగ్గిపోయే అవకాశం ఉంది. అలా కాక ఇంతేకాక ఆమ్లరస్, ఉసిరికాయ పచ్చిది ఉన్నట్లయితే ఇంటిలో ఆ ఉసిరికాయ పెక్కులు మనం చప్పరిస్తూ మింగినట్లయితే కూడా వాంతులు తగ్గే అవకాశం ఉంది. ఈ రోజుల్లో అందరి ఇళ్ళల్లో ఎండిన ఉసిరి పెలుసులు, పెక్కులు ఉంటున్నాయి. అలా 2 ఉసిరి వక్కలు తీసుకొని మెల్లిమెల్లిగా నవ్వులుతూ వాటి రసాన్ని మింగినట్లయితే వాంతులు తగ్గే అవకాశం ఉంది. మరీ ఎక్కువగా ఉండి వాంతులు తగ్గడం లేదు, విరేచనాలు తగ్గట్లేదు అనుకున్నప్పుడు తప్పకుండా మంచి అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించినట్లయితే పూర్తిగా మీకు వైద్య చికిత్సలను అందించి ఎండదెబ్బ బారి నుండి కలిగిన నష్టాన్ని, విభేదులు కానీ వాంతులు కానీ పూర్తిగా తగ్గించే అవకాశం ఉంది. ఇలా జరిగినప్పుడు తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. 1-2 సార్లు అయితే ప్రమాదం ఏం లేదు. అంతకు ఎక్కువ మార్లు అయినట్లయితే, తగ్గని పరిస్థితి ఏర్పడితే అలక్ష్యం, అశ్రద్ధ చేయకుండా త్వరితగతిన మంచి అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యులను సంప్రదించాలి. అలా కానిచో ప్రాణహాని సంభవించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాంతులు ఎక్కువగా శరీరంలో ఉన్నటువంటి నీరు మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. దీన్ని డీహైడ్రేషన్ అని అంటారు. అలాగే మోషన్స్ ఎక్కువ వెళ్ళడం వల్ల కూడా శరీరంలో ఉన్న నీరు, ప్రోటీన్స్ పూర్తిగా వెళ్ళిపోతాయి. కాబట్టి శరీరం అంతా నిస్తారణంగా, నిస్తేజంగా తయారయ్యే అవకాశం ఉంది. తూలి పడిపోతుంటాము, చర్మం వడలు బారిపోతుంది, శరీరం అంతా పాలినట్టు, ఎండిపోయినట్టుగా తయారవుతుంది. అందుకని ఏ మాత్రం అశ్రద్ధ, అలక్ష్యం చేయకుండా త్వరితగతిన తొందరపడి వైద్యులను సంప్రదించడం ఎంతైనా అవసరం. అప్పుడు మాత్రమే మీకు సంభవించిన సన్స్ట్రోక్ వల్ల వచ్చినటువంటి విపరీత పరిణామాల నుంచి పూర్తిగా కాపాడి మిమ్మల్ని స్వస్థతకు చేకూర్చి సరైనటువంటి వైద్య చికిత్స అందించే అవకాశం ఉంది. అలా మరి ఈ విభేదులు, వాంతులు వచ్చిన సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని చూసినట్లయితే మంచి తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలు, మజ్జిగ అన్నం లేదా మెత్తగా ఉడికించినటువంటి జావ, పళ్ళ రసాలు ఇలాంటివి తీసుకోవడం వల్ల
త్వరగా జీర్ణం అయి మన శరీరానికి శక్తిని అందించే అవకాశం ఉంది. కాబట్టి ఈ మార్గాలను ఎంచుకొని త్వరగా తేలికగా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు అనేది చూద్దాం. డీప్ ఫ్రైస్, అలాగే బయట దొరికేటటువంటి తినుబండారాలు, శీతల పానీయాలు కానివ్వండి, ఇంకా ఇతరత్ర పళ్ళ రసాలు కానివ్వండి, వేరే ఆహార పదార్థాలు టిఫిన్స్ కానివ్వండి, వగైరా వగైరా, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, పిజ్జాస్, బర్గర్స్, కేక్స్ ఇట్లాంటివి కూడా బయట ఆహార పదార్థాలు ఏవి కూడా తినకూడదు. ఈవెన్ ఇడ్లీ, వడ, దోశ కూడా బయట నుంచి తీసుకొని తినకూడదు. ఇలాంటి సందర్భాల్లో తీసుకున్నట్లయితే మరీ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బయట ఆహార పదార్థాలను పూర్తిగా మానివేయడం చాలా మంచిది. ఇంట్లోనే మజ్జిగ, సగ్గుబియ్యం జావ ఇలాంటివి తీసుకున్నట్లయితే అత్యంత త్వరగా కోలుకునే అవకాశం ఉంది. దాంతోపాటుగా అవసరాన్ని బట్టి వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు పూర్తి స్థాయి వైద్య చికిత్సను తీసుకోవాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే ఎండదెబ్బ బారిన పడిన వాళ్ళు, సన్స్ట్రోక్ బారిన పడిన వాళ్ళు అత్యంత త్వరగా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ వేసవి కాలంలో తప్పనిసరిగా ఈ పద్ధతులన్నీ పాటిస్తూ జాగ్రత్తలను అవలంబిస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ఎంతైనా మంచిది. ఏదైనా కూడా జబ్బు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది. కాబట్టి మరీ ముఖ్యంగా అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో, పగటి వేళల్లో బయటకు వెళ్ళకండి. సన్స్ట్రోక్ బారి నుంచి బయటపడండి. పూర్తిగా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. సమయానుకూలంగా ఆహారాన్ని తీసుకోండి. అన్ని జాగ్రత్తలు పాటించండి. ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించి పూర్తి స్థాయిలో వైద్య చికిత్సలను పొందండి. ఇలా పూర్తిగా జాగ్రత్తలను పాటిస్తూ వైద్య చికిత్సలను అవసరాన్ని బట్టి పొందుతారని ఆశిస్తూ, అన్ని రకాల సలహాలను పాటిస్తూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.